వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధులపై వైద్య, ఆరోగ్య, పంచాయతీ, మున్సిపల్ సిబ్బంది కలిసికట్టుగా సమన్వయంతో పనిచేయాలని దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కోరారు. దర్శి టౌన్లో సోమవారం సీజనల్ వ్యాధులపై జరిగిన సమావేశంలో ఆమె ప్రభుత్వ అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో డెంగూ, డయేరియా, మలేరియా వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉందని, దీనిపై ముందస్తు చర్యలు తీసుకోవాలని చర్చించారు. ముఖ్యంగా పట్టణంలో మురుగునీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్ వేసి దోమల పెరుగుదలను అరికట్టాలన్నారు. మంచినీటి పైప్ లైన్ల లీకేజీలను గుర్తించి మరమ్మతులు చేపట్టాలన్నారు. దర్శి శివారు కాలనీలో డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా లేదని, కొన్ని హోటల్లో ముందు రోజు మాంసాహారాలను ఫ్రిడ్జ్ లో పెట్టి మరుసటి రోజు వండి పెడుతున్నారని, వాటిపై నగర పంచాయతీ అధికారులు తనిఖీలు చేసి అటువంటి హోటళ్లపై చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నివారణ అధ్వానంగా ఉందని, ప్రతి గ్రామ పారిశుద్ధ్యంపై పంచాయతీ కార్యదర్శులు చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని గ్రామాల్లో ఓవర్ హెడ్ ట్యాంకులు, జిఎల్ఎస్ఆర్ ట్యాంకులు శుభ్రపరిచే విధంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. ఎక్కడైనా సీజనల్ వ్యాధులు సోకితే దానికి పంచాయతీ కార్యదర్శులే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందన్నారు. సంక్షేమ హాస్టల్ను ప్రత్యేక అధికారులు సందర్శించి పారిశుద్ధ్యం, ఆహార పదార్థాలు తనిఖీ చేయాల్సిందిగా సూచించారు. గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రత, ప్రజల ఆరోగ్యంపై కూటమి పార్టీల సభ్యులు కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వ అధికారులను అప్రమత్తం చేస్తే మంచిదని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. దర్శి నియోజకవర్గ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఒక వైద్యురాలిగా తాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి హామీ ఇచ్చారు. మీ బాధ్యత చూసుకోవటం అంతా. రెండోది, హాస్టల్స్కి వచ్చేసరికి మనం రిస్కీనే, మనతో పాటు పిల్లలు, వృద్ధులు ఉంటారు. వాళ్ళు వెరీ ప్రోన్ టు డిసీజెస్. కొంచెం హాట్ వాటర్ తీసుకోమని చెప్తూ రెగ్యులర్గా మీరు కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని అవేర్నెస్ పెంచుతూ ఉండాలి. ఫాగింగ్ మెషర్స్ ఒకటే కాకుండా జనరల్గా వెళ్ళి కూర్చొని వాళ్ళకి కౌన్సిల్ చేస్తూ టేక్ యువర్ టైమ్ అండ్ బీ విత్ దెమ్.